హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం జనవరి 13వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో మనము జనవరి 12 దాకా కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ 1 వీక్ అంటే మనకి జనవరి 13వ తారీఖు నుంచి చిన్న బ్రేక్ రావడం జరిగిందండి. సో ఇప్పటి నుంచి ఏవైతే మనకి 13వ తారీఖు కాడి నుంచి ఏవైతే మనము ఆప్ చేసామో కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా మీకు 1 by 1 ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో మనము ఈరోజు 13వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం. రైట్, సో ఫస్ట్ వన్ చూసినట్లయితే భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభ వేదిక. సో మనకి ఈ యొక్క ప్రారంభ వేదిక అనేది మార్పు చేశారు అని చెప్పడం జరిగిందండి. మనం గతంలో కూడా దీని గురించి డిస్కస్ చేసామండి. గతంలో ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో ఈయన జోడో యాత్ర అని చేపట్టారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరొక యాత్ర, దాని పేరే న్యాయ యాత్ర చేపట్టబోతున్నారు అని మనం ప్రీవియస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎందుకు సార్ ఇది వార్తల్లోకి వచ్చిందంటే, మనం గతంలో డిస్కస్ చేసినప్పుడు ఈ యొక్క న్యాయ యాత్ర అనేది ఏదైతే మణిపూర్లో ఉన్నటువంటి ఇంఫాల్ నుంచి ప్రారంభిస్తారు అని మనం గతంలో డిస్కస్ చేసామండి. కానీ వేదిక మార్చారు, పర్మిషన్ ఇవ్వలేదు అని మణిపూరేనండి, స్టేట్ మణిపూరే, జనరల్గా మణిపూర్ క్యాపిటల్ ఇంఫాల్. సో అక్కడ నుంచి ప్రారంభిస్తారు అని గతంలో డిస్కస్ చేశారు. కానీ ఇప్పుడు అలా కాదండి. సో మణిపూర్లోనే మనకి ఇక్కడ థౌబాల్ జిల్లాలో మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మణిపూర్ అని అందరు చదువుతారండి, బట్ మీరు కొంచెం ఎలాబొరేట్గా మనం చదువుకోవాలంటే కింద ఆప్షన్స్లో మనకి మణిపూర్లోనే ఇంఫాలా, మణిపూర్లోనే థౌబాలా ఇలా అడుగుతూ ఉంటారు. సో అందువల్ల థౌబాల్ జిల్లాలో ఒక ప్రైవేటు స్థలం నుంచి యాత్ర ప్రారంభిస్తారు. సో మెయిన్గా ఏ జిల్లా అని గుర్తుంచుకోండి, థౌబాల్ జిల్లా నుంచి ఒక యాత్ర ప్రారంభించనున్నారు. సో మరి దీనికి సంబంధించి మనం ఫర్దర్గా కొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందామండి. ఈ యొక్క న్యాయ యాత్రలో భాగంగా మనం గతంలో డిస్కస్ చేసినట్టు ఈ యొక్క జోడో యాత్ర అనేది అది పూర్తిగా పాదయాత్ర అండి, మీ అందరికీ తెలిసిందే. సో మనకి ఏదైతే కింద కన్యాకుమారి నుంచి అండి, అంటే మనకి తమిళనాడు నుంచి స్టార్ట్ అయింది అది. సో మనకి తమిళనాడు నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు ఆ యొక్క యాత్ర సాగింది. ఇది ఎక్కువగా మనకి ఈ యొక్క బస్సుల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుందని, కాలినడక చాలా తక్కువగా ఉంటుందని, ఎక్కువగా ఉత్తరప్రదేశ్ని ఎక్కువగా కవర్ చేస్తారు అని మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ యొక్క యాత్ర సాగుతుందని మనం గుర్తుంచుకోవాలి. మొత్తం 15 రాష్ట్రాలని న్యాయయాత్రలో భాగంగా మనకి రాహుల్ గాంధీ గారు కవర్ చేయబోతా ఉన్నారు. సో మొత్తం మీద మనకి గతంలో అండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఇంఫాల్లోని హౌప్టా కాంగ్జే బూంగ్ అనే ప్రాంతం నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభం అవ్వాలి. కానీ ఇక్కడ పర్మిషన్ ఇవ్వకపోవటం వల్ల మనకి థౌబాల్ జిల్లా నుంచి ఆ యాత్ర ప్రారంభించబోతా ఉన్నారు. అదేవిధంగా జనవరి 14 నుంచి మార్చి 30 వరకు అండి. సో చాలా ఇంపార్టెంట్, అంటే మణిపూర్లో స్టార్ట్ అవుద్ది, ముంబైలో ఎండ్ అవుద్దండి. సో మనకి జనవరి 14 నుంచి మార్చి 30 వరకు ఈ యొక్క యాత్ర సాగుతూ ఉంది. మొత్తం 15 రాష్ట్రాలలో అండి, మొత్తం 15 రాష్ట్రాలలో ఈ యాత్ర సాగుతుంది. మొత్తం ఈ 15 రాష్ట్రాలకు గాను 6713 కిలోమీటర్లు ఈయన కవర్ చేస్తారట రాహుల్ గాంధీ గారు. ఓకేనండి, సో గుర్తుంచుకోండి, మొత్తము 6713 కిలోమీటర్లు కవర్ చేస్తారు 15 రాష్ట్రాల్లో. అంటే ఎక్కువగా ఈ 15 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఈయన ఎక్కువగా కవర్ చేస్తారు అంటే, ఎక్కువ రోజులు ఉంటారు అంటే ఉత్తరప్రదేశ్ అండి. అది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనండి, సో ఖచ్చితంగా మనము జోడో యాత్ర కానివ్వండి, ఈ యొక్క న్యాయయాత్ర కానివ్వండి, అదేవిధంగా ఇండియా అని ఒక కూటమి ఉంటుందండి. సో అవి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఫస్ట్ సమావేశం ఎక్కడ జరిగింది, రెండో సమావేశం ఎక్కడ జరిగింది, మూడో సమావేశం ఎక్కడ జరిగింది, సో ఇలా ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు. సో మనకి రీసెంట్గా కూడా మనం న్యూస్లో చూసాం, ఏదైతే ఒక ఇండియా కూటమి ఉందో దానికి మల్లికార్జున ఖర్గే గారినే మనకి చైర్మన్గా, అంటే ముఖ్య హెడ్గా ఎన్నుకోవాలని ప్రపోజల్ నడుస్తూ ఉంది. ఒకవేళ మల్లికార్జున ఖర్గే గారిని యొక్క ఇండియా భాగస్వామి కూటమికి ఆయన హెడ్గా నియమిస్తే ఖచ్చితంగా ఆయన పేరు మనం చదువుకోవాలి. సో అందువల్ల మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే గతంలో జోడో యాత్ర చేశారో ఇప్పుడు న్యాయయాత్ర చేస్తామన్నారు, అండ్ ఇండియా కూటమి, సో ఈ మూడింటిని లింక్ చేసుకొని చదువుకోండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి, మొత్తం ఇది 15 రాష్ట్రాలు, గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశంలోని అతి పొడవైన సముద్రపు వంతెన ప్రారంభం. సో మీ అందరికీ తెలిసిందేనండి. సో చూడండి, దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన అండ్ బ్రిడ్జ్ కూడా మనకి ఇది వార్తల్లోకి రావడం జరిగింది. దీనికి అటల్ సేతుగా పేరు పెట్టడం జరిగింది. సో నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఖచ్చితంగా దీని నుంచి మనం ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు ఏ ఎగ్జామ్లో అయినా సరే. ఎందుకంటే గతంలో మీకు గుర్తుంటే ఏదైతే మనకి బీహార్లో అండి, మనకి ఫల్గుని రివర్ మీద ఒక రబ్బర్ డ్యామ్ కట్టారు. సో ఆ రబ్బర్ డ్యామ్ గురించి గ్రూప్ 1 ఎగ్జామ్లో ఈ క్రింది వాటిలో కాని అంశం ఏంటి రబ్బర్ డ్యామ్కు సంబంధించి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి.
సో లాస్ట్ టైం గ్రూప్ 1 ఏపీ ఎగ్జామ్లో అండి. సో అదేవిధంగా దీనికి సంబంధించి సరికాని అంశం ఏది అని చెప్పేసి చదువుకోవాలి. జస్ట్ దాని పేరు కాదండి. సో మొత్తం ఆ బ్రిడ్జి నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారు, అదేవిధంగా దాని పొడవు ఎంత, సో అదేవిధంగా దాన్ని ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఏంటి, ఏ ఏ ప్రాంతాలన్నది అనుసంధానం చేస్తుందని ఎలాబొరేట్గా మనం చదువుకున్నప్పుడే దీని నుంచి క్వశ్చన్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి క్రింది వాటిలో సరికానిది ఏది, సరైనది, విచ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతారు తప్ప సింగిల్గా ఒక సెంటెన్స్లో అడగరు. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ మనం చూసినట్లయితే అలానే ఉన్నాయి. సో ఇది మనం చూసినట్లయితే వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన దేశంలోని అత్యంత పొడవైన సముద్రపు వంతెన అండి. సో ఇది ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. సో పూర్తిగా చెప్పాలంటే ఇది ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని చెప్పేసి అంటారు దీన్నే. సో దీనికే మరో పేరు అటల్ సేతు అని చెప్పేసి కూడా అంటాం. సో నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇది ముంబైలోని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ముంబైయే. సో ముంబైలో ఏ ప్రాంతము, సేవ్రీ ప్రాంతం, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి అండి. సో ఆ సబ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంపార్టెంట్. ఓన్లీ ముంబై అని కాదు మనకి ఇంపార్టెంట్. సో మనకి సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లా నవాసే వాను, సో ఈ యొక్క ప్రాంతాలను కలుపుతూ ఉంటుంది ఈ యొక్క బ్రిడ్జ్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ముంబైలోని సేవ్రీ ప్రాంతం నుంచి రాయ్గఢ్ జిల్లాలోని సో మనకి రాయ్గఢ్ జిల్లాలో ఉన్నటువంటి నవాసే వాను, సో ఈ ప్రాంతాన్ని కలుపుతూ ఉంటుంది ఈ యొక్క బ్రిడ్జ్. సో అదేవిధంగా దీనికి మరో పేరు అటల్ సేతు అని చెప్పేసి అంటాం, గుర్తుంచుకోండి. ఏదైతే మనకి మన దివంగత సో మనకి ప్రధానమంత్రి గారి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు ఈ యొక్క బ్రిడ్జికి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇది 6 లైన్లతో కూడినటువంటి బ్రిడ్జ్ అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో 4 లైన్లు లేదా 3 లైన్లు లేదా 2 లైన్లు అని అడుగుతారు. 6 లైన్స్. సో మొత్తం గాను ఖర్చు 17,840 కోట్లు ఖర్చు పెట్టారండి ఈ బ్రిడ్జికి. ఓన్లీ బ్రిడ్జికి అయితే మాత్రం 17,840 కోట్లు. ఆ పక్కన సరౌండింగ్స్ కూడా కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో దాంతో కలుపుకుంటే మొత్తం 21,020 కోట్లు. సో ఈ క్లారిటీ మనకు బాగా ఉండాలండి. సో ఓన్లీ బ్రిడ్జికి అయినటువంటి వ్యయం ఎంత అని చెప్పేసి అంటే 17,840 కోట్లు. సో ఆ బ్రిడ్జితో పాటుగా అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో వాటితో కూడా కలిపితే మొత్తము 21,000 సో మనకి 200 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మొత్తం ఈ యొక్క బ్రిడ్జ్ పొడవు వచ్చేసరికి 21.8 కిలోమీటర్లు అండి. సో దాంట్లో 16 కిలోమీటర్లు అనేది అరేబియా సముద్రంపై నిర్మించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో గుర్తుంచుకోండి. రేపు ఎగ్జామ్లో మనకి అరేబియా సముద్రంపై 15 కిలోమీటర్ల 14 కిలోమీటర్ల అని రాంగ్ ఇవ్వచ్చు, లేదా మొత్తం బ్రిడ్జ్ యొక్క పొడవు 22.8 అని ఇవ్వచ్చు అలా. ఎందుకంటే గతం పేపర్ చూడండి, ప్రీవియస్ పేపర్స్ అలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మనకి మొత్తం యొక్క బ్రిడ్జి లెంత్ పొడవు ఎంత సార్ అంటే సో 21.8 కిలోమీటర్లు. వాటిల్లో సో మనకి ఏదైతే ఈ యొక్క అరేబియన్ సముద్రంపై అంటే వాటర్ మీద నిర్మించినటువంటి కన్స్ట్రక్షన్ లెంత్ ఎంత సార్ అంటే 16 కిలోమీటర్లు. రిమైనింగ్ అనేది ల్యాండ్ మీద ఆ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి విషయాల్లో మీరు చాలా క్లారిటీగా చదువుకోండి. సో పైన దయచేసి చదవద్దు. పైన చదివితే మనం ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి. సో ఎలాబొరేట్గా చదువుకున్నప్పుడే మనకి కంటెంట్ రూపంలో మనం ఎలా అడిగినా సరే క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనండి. సో ఖచ్చితంగా ఈ యొక్క అటల్ బ్రిడ్జ్ గురించి మనం తెలుసుకోవాల్సిందే. సో ఇది అరేబియా సముద్రంపై 16 కిలోమీటర్లు. సో చిన్న ట్రిక్ ఏంటి సార్ అంటే లాంగ్గా గుర్తుంచుకోవాలి అంటే చూడండి. సో ఇక్కడ ఈ ఫిగర్ గుర్తుంటే సరిపోయిద్దండి. సో ఈ ఫిగర్ గుర్తుంటే సరిపోయిద్ది. 21.8 కిలోమీటర్స్ అని గుర్తుంటే సరిపోద్ది. ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే 8 ఉంది కదండి, ఈ 8ని డబల్ చేయండి. సో ఈ 8ని డబల్ చేస్తే 16 కిలోమీటర్స్ అలా గుర్తుంచుకోండి. ఓకే అండి. ఇక్కడ గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్ అండి, ఎలా గుర్తుంచుకోవడం అన్నది కాదు, ఇక్కడ గుర్తుంచుకోవడం అన్నది ఇంపార్టెంట్. 21.8 కిలోమీటర్స్ అని గుర్తుంటే ఆటోమేటిక్గా అరేబియా సముద్రంలో దాని యొక్క లెంత్ ఎంత సార్ అంటే వాటర్లో ఈ 8ని డబల్ చేసుకోండి. అలా మీరు గుర్తుపెట్టుకోండి. అలా 8ని డబల్ చేస్తే 16. ఓకేనండి. సో అందువల్ల 16 కిలోమీటర్లు. సో దానికి మనకి వాటర్ మీద ఉంటుంది ఆ బ్రిడ్జ్. చాలా చాలా ఇంపార్టెంట్. నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి గల మరో పేరు అటల్ సేతు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. రైట్. సో ఇలాంటి బ్రిడ్జెస్ ఏమైనా ఉంటే వార్తల్లో, లేదా ఇటీవల కాలంలో ఏమైనా డ్యామ్స్ ఏమైనా వార్తల్లోకి వచ్చినా, లేదా కొన్ని డ్యామ్స్ వివాదాస్పదంగా ఉన్న అంటే ఆ నీటి పంపకాలలో వివాదాస్పదంగా ఉంటాయండి. సో మనం చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ ఒడిశాకు సంబంధించి నేరడి బ్యారేజ్.
సో అది కొంత ఒడిశా వ్యతిరేకిస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో అలాంటివి కొంచెం ఏవైతే డిస్ప్యూట్స్గా ఉన్నాయో అలాంటి యొక్క బ్రిడ్జెస్ని మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో అవి ఏ 2 రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం అని, లేకపోతే అవి ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉందని చెప్పేసి, ఇప్పుడు నేరడి బేరేజ్ ఉందండి. సో ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది మ్యాక్సిమం 80% మన ఏపీలోనే ఉంటుంది, 20% అనేది మనకి ఒడిశాలో ఉంటుంది. సో ఇలాంటి వివాదాస్పదంగా ఉన్న, అదేవిధంగా మనకి ఏదైతే ఈ యొక్క తమిళనాడు కానివ్వండి, కావేరీ, సో మనకి డిస్ప్యూట్స్ కానివ్వండి, సో ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో బ్రిడ్జెస్ వస్తే మనం ఓవరాల్గా దాని లెంత్ ఎంత, సో ఏ రివర్ మెయిన్ ఉంది, లేదా సో దాని యొక్క కన్స్ట్రక్షన్ చేసింది ఎంత అమౌంట్తో చేశారు, ఇలాంటివన్నీ కూడా మనం ఎగ్జామ్లో కవర్ చేయాల్సినటువంటి అంశాలు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సో ఒక ఐకాన్గా అంటే బ్రాండ్ అంబాసిడర్గా పంకజ్ త్రిపాఠి అండి. మీరు పిక్లో చూస్తూ ఉన్నారు, మంచి ఫెమిలియర్, అందరికీ తెలిసిన వ్యక్తే, సినిమా యాక్టర్. సో మనకి ఇటీవల కాలంలో ఇతను ఫోన్పేకి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉండడం జరిగిందండి. సో అంటే ఏవైతే మనకి కొన్ని సైబర్ నేరగాళ్ళు ఎలా మీకు మీ ఫోన్లో మీ యొక్క యూపీఐ కానీ ఓటీపీ ఎలా అడుగుతారు ఏంటి, దాని మీద మీరు కొంచెం అవేర్నెస్ కలిగి ఉండాలని చెప్పేసి ఇటీవల కాలంలో మీరు న్యూస్లో చూసే ఉంటారు. సో ఇతను సంబంధించి ఇతను 2022 సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుందండి ఇతన్ని 2022 గాను. అయితే అతను బ్రాండ్ అంబాసిడర్ నుంచి నేను వైదొలుగుతున్నాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, వైదొలిగిపోయాడు. సో మనకి రేపు ఎగ్జామ్లో ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంతమంది బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకుంది. సో వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఉన్నప్పుడు ఇతను పేరు ఇవ్వచ్చు, బట్ ఇతను రిజైన్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. ఎందుకు సార్ ఇతను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఐకాన్ నుంచి వైదొలిగారు అంటే, ఇతను ఒక ఏదైతే ఒక దాంట్లో నటిస్తూ ఉన్నారండి, ఒక ఫిల్మ్లో నటిస్తూ ఉన్నారు, అదే మనకి మై అటల్ హూ అని చెప్పేసి, ఇది మాజీ ప్రధానమంత్రి బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్పేయి పాత్రను పోషిస్తూ ఉన్నారు ఈయన. సో అది కొంచెం రాజకీయంగా మళ్ళీ అతనికి ఎక్కడ ఇబ్బంది అవుద్దో అని చెప్పేసి, సో అందువల్ల అంటే బీజేపీకి ఫేవర్గా ఉంటుందా అని ఇతని మీద కొన్ని రాజకీయ విమర్శలు వస్తాయేమో అనే ఉద్దేశంతో, అది కాక అటల్ బిహారీ వాజ్పేయి గారండి మన భారత ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, సో అతని యొక్క పాత్రను పోషిస్తున్నాడు కాబట్టి కొంత రాజకీయంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయో అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ నుంచి ఇతను వైదొలగడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇతన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2022లో అండి, సో 2022లో సో బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడం జరిగింది. ఓకేనా, అతను తొలగిపోయాడు. మరి ప్రస్తుతం అండి, సో మనకి గతంలో చాలామంది ఉన్నారు బ్రాండ్ అంబాసిడర్స్గా. మరి లాస్ట్ ఇయర్ అంటే 2023లో సో ఒక ముగ్గురిని బ్రాండ్ అంబాసిడర్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే. సో మనకి రాజకుమార్ రావు అని చెప్పేసి సినిమా యాక్టర్, అతన్ని, అదేవిధంగా సచిన్ టెండూల్కర్ గారిని, అండ్ నర్మదియా అని చెప్పేసి మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి సో ఒక పర్సన్ విత్ డిజబిలిటీ పర్సన్ అండి, ఒక ఫిమేల్ ఆమె. సో ఆమెను కూడా బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడం జరిగిందండి. సో 2023కి సంబంధించి వీళ్ళు ముగ్గురినే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. ఆ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి. గతంలో సైనా నెహ్వాల్ అని చెప్పేసి, అమీర్ ఖాన్ అని చెప్పేసి చాలామంది నియమించుకుందండి. బట్ వెరీ రీసెంట్గానే మనం గుర్తుంచుకోవాలి కరెంట్ అఫైర్స్లో భాగంగా. అదేవిధంగా మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చింది కాబట్టి దాని గురించి కూడా 2-3 పాయింట్లు స్టాటిక్ పార్ట్లో మనం ఇక్కడ కవర్ చేద్దాం. ఎందుకంటే మనం డిస్కస్ చేసే ప్రతిదీ కూడా స్టాటిక్ పార్ట్ని లింక్ పెట్టుకొని మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయాలి. సో అలా చదివితేనే మనం ఎక్కువగా ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి ప్రజెంట్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సో ఎవరు సార్ చీఫ్గా ఉన్నారు అంటే మీ అందరికీ తెలిసిందే రాజీవ్ కుమార్ అని చెప్పేసి 25వ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా ఉండడం జరిగింది. సో దీనికి హెడ్ క్వార్టర్ అనేది మనకి సో ఢిల్లీలో ఉంటుందండి. సో ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ బిల్డింగ్ పేరు వచ్చేసరికి నిర్వచన సదన్ అని చెప్పేసి అన్నాం, చాలా ఎగ్జామ్లు అడిగారు. అదేవిధంగా దీన్ని 1950లో సో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందేనండి. సో ఇది గుర్తుంచుకోవాలి. న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్ రాజీవ్ కుమార్ 25th అండి. సో 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఇతను ఉండడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనగానే మొత్తం ముగ్గురు ఉంటారండి. సో వాళ్ళల్లో 1+2 సో ఇద్దరేమో మెంబర్స్ ఉంటారు, ఒక ఏమో చీఫ్ ఉంటారండి. సో మనకి ఇటీవల కాలంలో ఒక చట్టం కూడా చేశారండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనం డిస్కస్ చేసాము. ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మెంబర్లు కానివ్వండి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానివ్వండి నియమించేటప్పుడు ఒక కమిటీ ఉంటుందండి. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు సార్ అంటే సో పిఎం ఒక వ్యక్తి ఉంటారు. అదేవిధంగా సో ఇంకొక లోక్సభలో అపోజిషన్ సో ఎవరైతే పార్టీగా ఉంటారో హైయెస్ట్గా లోక్సభ అపోజిషన్ పార్టీకి సంబంధించి ఒక వ్యక్తి ఉంటారు. అండ్ మూడో వ్యక్తి ఎవరు ఉంటారు సార్ అంటే పిఎం రికమెండ్ చేసినటువంటి ఒక క్యాబినెట్
క్యాబినెట్ మినిస్టర్ ఒక ఆయన ఉంటారండి. సో క్యాబినెట్ మినిస్టర్ ఒక ఆయన ఉంటారు. సో వీరు ముగ్గురు ఈ కమిటీ అధ్యక్షతనే సో ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ని కానివ్వండి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ నియమిస్తారు. సో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తారు, వీళ్ళకి అధికారం ఉంటుంది. సో దీని మీద విపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాద్ధాంతం చేస్తున్న పరిస్థితి. ఎందుకు సార్ అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ చేత అపాయింట్ చేయబడినటువంటి క్యాబినెట్ మినిస్ట్రీ కానీ సో వీళ్ళిద్దరు డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అది ప్రభుత్వం ఎవరు చెప్తే వారిని ఆ వ్యక్తిని నియమిస్తూ ఉన్నారు, ఇది దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఈ ప్లేస్లో ఏదైతే మనకి క్యాబినెట్ మినిస్ట్రీ ఉంటారో ఆ ప్లేస్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని పెడితే బాగుంటుందని చెప్పేసి ప్రతిపక్షాల వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. సో అయినా సరే ఒక చట్టం చేశారు. సో ఈ రోజు కూడా మనకి దీని మీద సుప్రీంకోర్టులో పిల్స్ వేశారు. సో ఇది కరెక్ట్ చట్టం కాదు, దీంట్లో ఏదైతే మోడీ గారు కానివ్వండి, పిఎం రికమెండ్ చేసినటువంటి కేంద్ర మంత్రి ఉన్నారు, సో ఇది కొంత బాగోలేదు, ఇది కొంచెం ఏదైతే పార్షాలిటీ దీంట్లో ఉంది అని చెప్పేసి అన్నారు. దాని మీద సుప్రీంకోర్టు సో ఎటువంటి రియాక్షన్ అయితే అవ్వలేదు, ఎందుకంటే చట్టం చేశారు కాబట్టి. సో అందువల్ల మనం ఇది చదివేటప్పుడే ఈ కరెంటు పాలిటీ కంప్రైసెస్ ఆఫ్ అంటే ఒక కమిటీ ఉంటుంది వీళ్ళని సెలెక్ట్ చేయడానికి. సో ఇది కూడా చదువుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ రాజీవ్ కుమార్ గారు ఉండడం జరిగింది. 25th సో 25వ వ్యక్తి అండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఒక ఆయన రావడం అంటే ఒక ఆయన ఆల్రెడీ ఉన్నారండి, ఎండి పాత్ర అని చెప్పేసి. అతని యొక్క పదవీ కాలాన్ని 1 సంవత్సరం పొడిగించడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ, ఇది ఒక చట్టబద్ధ సంస్థ. సో దీని యొక్క యాక్ట్ 1934లో రావడం జరిగింది, బట్ ఫోర్స్ 1935 ఏప్రిల్ 1 నుంచి రావడం జరిగింది. సో దీన్ని నేషనలైజేషన్ చేసింది, అంటే జాతీయకరణ చేసింది ఎప్పుడు సార్ అంటే 1949 జనవరి 1న. దీని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుందండి. స్టార్టింగ్ ఇనీషియల్లో కోల్కతాలో ఉండేది. సో 1937లో కోల్కతా నుంచి ముంబైకి షిఫ్ట్ చేయడం జరిగింది. జాన్ హిల్టన్ యంగ్ కమిషన్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే ఒక గవర్నర్ ఉంటారు, 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. వీళ్ళ పదవీ కాలం 3 years. అయితే ప్రజెంట్ గవర్నర్గా ఉన్నటువంటి శక్తికాంత్ దాస్ గారు అండి 25వ గవర్నర్గా ఉన్నారు. సో నెక్స్ట్ 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. వాళ్ళల్లో ఒక ఆయన ఎండి పాత్ర అని చెప్పేసి అంటాం, మీరు పిక్లో చూస్తున్నారు. అతని యొక్క పదవీ కాలం అయిపోయింది, బట్ 1 సంవత్సరం పొడిగించడం జరిగిందండి. సో గతంలో మనకి రాజేశ్వరరావు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉండేవారండి, అతని యొక్క టెన్యూర్ కూడా ఒక 1 year పొడిగించడం జరిగింది. అంటే జనరల్గా సో గవర్నర్స్ కానివ్వండి, డిప్యూటీ గవర్నర్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క పదవీ కాలం అనేది 3 years మాత్రమే. కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఒక 2 years అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, గుర్తుంచుకోండి. ఒక 2 years చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత పదవీ కాలం అయిపోయిందండి, 1 సంవత్సరం పొడిగించారు, మళ్ళీ కావాలంటే ఇంకో సంవత్సరం పొడిగించవచ్చు, లేకపోతే ఇతని ప్లేస్లో వేరే ఒక కొత్త వ్యక్తిని కూడా నియమించవచ్చు. సో అందువల్ల ఇతను ఒకసారి గుర్తుంచుకోండి, ఇతని పేరు సార్ మైకేల్ డెబ్రబ్రాత్ పాత్ర అని చెప్పేసి అంటామండి. సో మనం షార్ట్ ఫామ్లో ఎండి పాత్ర అని చెప్పేసి అంటాము. సో డిప్యూటీ గవర్నర్గా 1 సంవత్సరం పొడిగించడం జరిగింది. సో మరి మొత్తం 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారని చెప్పేసి అన్నాం. వాళ్ళ పేరు గురించి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో వాళ్ళు 4 చూసినట్లయితే స్వామినాథన్ జానకీరామన్ అని చెప్పేసి అంటామండి. ఇతను రీసెంట్గా 2023లో రావడం జరిగిందండి. ఈయన గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. సో ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా రావడం జరిగింది స్వామినాథన్ జానకీరామన్. అదేవిధంగా టి రవిశంకర్ అని చెప్పేసి అంటామండి. సో ఇంకొక వ్యక్తి వచ్చేసరికి ఎం రాజేశ్వరరావు, చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క రాజేశ్వరరావు యొక్క టెన్యూర్ కూడా 2023లో కంప్లీట్ అయిందండి, బట్ 1 సంవత్సరం పొడిగించారు. ఓకేనండి. అంత ముందర సో మనకి ఎవరైతే ఇతను సో 3 years అయిపోయిందండి, బట్ 1 సంవత్సరం పొడిగించడం జరిగింది. ఇప్పుడు ఎండి పాత్ర సో ఇతనండి. సో ఎండి పాత్ర ఇప్పుడు ఇతని యొక్క టెన్యూర్ని 1 సంవత్సరం పొడిగించడం జరిగింది. సో గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఎవరైతే స్వామినాథన్ జానకీరామన్ వచ్చారో ఇతను ఎవరి ప్లేస్లో వచ్చేసారంటే మహేష్ కుమార్ జైన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉండేవారండి. సో అతని ప్లేస్లో రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే. సో ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సో ఓవరాల్గా మనకు అసలు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా మీరు ఇది చదువుకున్నప్పుడే సో మనకి ఏదైతే చర్చిగేట్ రైల్వే స్టేషన్ కూడా మీకు గుర్తు రావాలండి. ఏంటి సార్ చర్చిగేట్ రైల్వే స్టేషన్ అంటే మీరు చదువుకున్నారండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో మనకి ఏదైతే చర్చిగేట్ రైల్వే స్టేషన్కి సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారని డిస్కస్ చేశాం కదా. సో మరి ఆ సిడి దేశ్ముఖ్ ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి ఇండియన్ సో మనకి గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత. సో హౌస్బార్న్ స్మిత్ అని చెప్పేసి సో ఫస్ట్ అతనండి 1935లో. సో ఆ తర్వాత మన ఇండియన్ గవర్నర్గా మన ఇండియన్ అండి పనిచేసినటువంటి వ్యక్తి సో సిడి దేశ్ముఖ్. ఆయన ముంబై మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. ఈ యొక్క చర్చిగేట్ రైల్వే స్టేషన్ ఉంటుందో ముంబైలో దానికి ఆ పేరు పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోవాలి. ఆల్రెడీ మనం ఇవన్నీ డిస్కస్ చేసినవే. సో మరొకసారి గతంలో మీరు ఏం చదివారు, సో ఎటువంటి కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసాం, ఇవన్నీ కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తూనే కరెంట్ అఫైర్స్లో మరి కూడా ఈరోజు అంటే కరెంట్ అఫైర్స్లో ఎందుకు వచ్చింది అలా
లింక్ చేసి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా ఇలా మీరు లింక్ చేసుకొని చదువుకోవాలండి. అంటే గతంలో మనం డిస్కస్ చేసినప్పుడు అండి, సో ఇక్కడ మీరు కావాలంటే మనం వీడియో చేసాం స్వామినాథన్ జానకి రామన్ గారు వచ్చినప్పుడు. సో అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎండీగా రావడం జరిగిందని, గతంలో ఎస్బీఐకి పనిచేశారండి. అప్పుడు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఇతని యొక్క పదవి కాలాన్ని మళ్ళీ పొడిగించారు. ఎండీ పాత్ర, 4 డిప్యూటీ గవర్నర్స్ అండ్ 1 గవర్నర్. గుర్తుంచుకోండి, వాళ్ళ యొక్క టెన్యూర్ 3 years బట్ గవర్నమెంట్ పొడిగించుకోవాలంటే ఒక 2 years ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. చాలామంది 1 year అనుకుంటారు, నో 2 years ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కర్ణాటక గవర్నమెంట్ లాంచెస్ యువ నిధి స్కీమ్. సో కర్ణాటక గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఏం సార్ అంటే యువ నిధి స్కీమ్ అని చెప్పేసి సో ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ మనకి ప్రభుత్వం ఉందండి, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్. సో మనకి తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. సో ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇచ్చారో ఆ హామీల్లో భాగంగా యువ నిధి స్కీమ్ని తీసుకొచ్చామని చెప్పేసి సిద్ధారామయ్య గారు చెప్తా ఉన్నారు. సో సిద్ధారామయ్య గారు సో మనకి కర్ణాటకకు రెండోసారిగా సీఎంగా రావడం జరిగింది, మీ అందరికీ తెలిసింది. అయితే యువ నిధి స్కీమ్ ఎందుకు సార్ అంటే, సో ఇది వచ్చేసరికి టు ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఫర్ ద స్టేట్. సో ఎవరైతే మనకి అన్ఎంప్లాయిడ్ ఉన్నారో సో వారి కోసం అండి. సో వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ఫుల్ ఒక వర్క్ నేర్పించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం. సో ఇది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే, సో మనకి ఫినాన్షియల్ అసిస్టెన్స్, సో మనకి ఆర్థికంగా సహాయం చేయటం ఎవరికి, ఫర్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్. ఓకేనంటే చదువుకున్న యువత ఎవరైతే ఉంటారో సో వీరికి ఫినాన్షియల్గా సో కొంత అమౌంట్ని ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. లైక్ చెప్పాలంటే నిరుద్యోగ భృతిలాగా అండి. అయితే డిప్లొమో ఎవరైతే అంటే మనకి దీళ్ళల్లో డిప్లొమో చేసిన వారికి, డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి పర్ మంత్ ఇంత అమౌంట్ అని ఇస్తారు. సో అమౌంట్ ఎంత సార్ అంటే, సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో సో మనకి డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వారికి మాత్రం 3000 పర్ మంత్ ఇస్తారండి. సో గుర్తుంచుకోండి, ఎందుకు సార్ ఇది అంటే, సో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెంట్ నాట్ హైయర్ ఎడ్యుకేషన్ స్టడీస్, సో మనకి ఏదైతే ఫర్దర్ ఎడ్యుకేషన్ స్టడీస్ కాదండి, వాళ్ళ కాలం మీద వాళ్ళ నుంచోవడానికి సో ఏదైనా వాళ్ళే ఒక ఎంప్లాయ్మెంట్ సో క్రియేట్ చేయడం కోసం, అంటే వాళ్ళకి కొంత స్కిల్స్ నేర్పించి ఏదో ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ వాళ్ళు చూపిస్తారనమాట. అలా డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి సో 3000 పర్ మంత్ ఇస్తారు. డిప్లొమో కంప్లీట్ చేసిన వారికి అండి, సో డిప్లొమో కంప్లీట్ చేసిన వారికి 1500 రూపాయలు అనేది పర్ మంత్ అనేది వాళ్ళకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి, డిగ్రీ హోల్డర్స్ అయితే మాత్రం 3000 పర్ మంత్. సో డిప్లొమా అయితే మాత్రం వాళ్ళకైతే మాత్రం 1500 పర్ మంత్ ఫినాన్షియల్గా అసిస్ట్ చేస్తారు. సో స్కీమ్ గుర్తుంచుకోండి, యువ నిధి. ఓకేనండి. అదేవిధంగా మీ కర్ణాటక అనగానే సో రీసెంట్గా మనకి బెంగళూరు గుర్తు రావాలండి. సో బెంగళూరులో 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఒకదాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా సో అండర్ గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్ని ఒకదాన్ని బెంగళూరులోనే ఏర్పాటు చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలిసింది, ఇవి కూడా మనం గతంలో డిస్కస్ చేసామండి. అవన్నీ కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాజ్యసభకు 3 ఆప్ ఎంపీల ఎన్నిక ఏకగ్రీవం. సో మీ అందరికీ తెలిసిందేనండి, రాజ్యసభకి ఒక 12 మెంబర్స్ని సో ప్రెసిడెంట్ గారు నామినేట్ చేస్తూ ఉంటారు. సో మిగతా రిమైనింగ్ అనేది కొంతమందిని ఎన్నిక చేయబడుతూ ఉంటారు. మరి దీనికి సంబంధించి ఆప్ ఎంపీలు ఒక 3 రాజ్యసభకి ఎన్నిక చేశారట. వాళ్ళ పేర్లు మనం గుర్తుంచుకోవాలి. సో లాస్ట్ టైం మనకి తెలంగాణకు సంబంధించి ఏదైతే కొన్ని ఎగ్జామ్స్లో కూడా ఆ టైంలోనండి సో మనకి ఆ ఎగ్జామ్ జరిగినప్పుడు కూడా రాజ్యసభకి ఒక 4-5 ఎంపీలను ఎంపిక చేసినప్పుడు ఇటీవల కాలంలో రాజ్యసభకి ఎంపీలను ఎంపిక చేశారు కదా, వాళ్ళ పేర్లను గుర్తించండి అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగారు. వాళ్ళ పార్టీల పేర్లను కూడా ఫైండ్ అవుట్ చేయండి అని అలా ఎగ్జామ్లో అడిగారండి. సో మనకి ఒకసారి ప్రీవియస్ పేపర్ చూస్తే తెలుస్తుంది. సో అందువల్ల ఆప్ ఏదైతే మనకి ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుందో సో దీన్ని 2012లో ఏర్పాటు చేశారు అరవింద్ కేజ్రీవాల్ గారు. బ్రూమ్ చీపిరి అనేది దీనికి సింబల్గా ఉంది ఇటీవల కాలంలో అండి. సో మనకి లాస్ట్ ఇయర్ దీనికి నేషనల్ అంటే జాతీయ హోదా కూడా దీన్ని కల్పించడం జరిగిందండి వెరీ రీసెంట్గా. సో ఏ పార్టీకి జాతీయ హోదా కల్పించారు అంటే సో ఆమ్ ఆద్మీ పార్టీకే కల్పించారు. అయితే దాంట్లో 3 ఎంపీలని రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. ఒక ఆయన పేరు వేసరికి ఈయన పేరు సంజయ్ సింగ్ అని చెప్పేసి అంటాం, ఇతను ఈ పేరు వచ్చేసరికి సో మనకి సాత్వి మాలీవాల్ అని చెప్పేసి అంటాం, ఇంకొక వచ్చేసరికి గుప్తా గారు అని చెప్పేసి అంటామండి. సో గుప్తా గారు అని చెప్పేసి అంటాం. సో సంజయ్ సింగ్ కానివ్వండి, సో ఎన్డి గుప్తా కానివ్వండి, సో అదేవిధంగా స్వాతి మాలీవాల్, సో వీళ్ళ 3 సో మనకి రాజ్యసభకి ఎంపిక అవడం జరిగింది సో ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి. ఓకేనండి, సో గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అనగానే వాళ్ళకి 2 రాష్ట్రాల్లో మాత్రమే అధికారం ఉంది. ఒకటి ఢిల్లీలో,
సో అదేవిధంగా పంజాబ్ అండి. సో మనకి భగవత్మాన్ అని చెప్పేసి అంటాం చూస్తే పంజాబ్, ఇక్కడ రెండు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రూలింగ్ చేస్తూ ఉంది. అయితే మనకి ఇక్కడ ఇటు మనకి రాజ్యసభ వచ్చింది కాబట్టి దీన్ని మనము అప్పర్ హౌస్ అని చెప్పేసి అంటాము, ఎగువ సభ అని చెప్పేసి అంటాం. దీనికి ప్రజెంట్ చైర్మన్గా ఎవరు ఉంటారు సార్ అంటే జగదీప్ ధన్కర్ గారు ఉన్నారండి. బాగా గుర్తుంచుకోండి, ఎవరైతే వైస్ ప్రెసిడెంట్గా ఉంటారో వాళ్ళే రాజ్యసభకు చైర్మన్గా ఉంటారు. మనం పాలిటీలో చదువుకుంటాం. ఓకేనండి, ప్రజెంట్ జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు. మరియు డిప్యూటీ చైర్మన్గా ఎవరున్నారు సార్ అంటే సో మనకి హరివంశ్ నారాయణ్ సింగ్ అని చెప్పేసి ఉన్నారు. అతను వాళ్ళిద్దరి పేర్లు గుర్తుంది. చాలామంది చైర్మన్ తెలుసుంటారండి, కానీ డిప్యూటీ చైర్మన్ చాలామంది తెలుసుకోరు, బట్ తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హరివంశ్ నారాయణ్ సింగ్ అని చెప్పేసి అంటాం. ప్రజెంట్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరున్నారు సార్ అంటే సో మనకి సెక్రటరీ జనరల్గా ప్రమోద్ చంద్ర మోదీ గారు అని చెప్పేసి అతను ఉండటం జరిగింది, గుర్తుంచుకోండి. అదే మనకి లోక్సభ సెక్రటరీ జనరల్ అనుకోండి రాజీవ్ గోబా అనే వ్యక్తి ఉంటారు, గుర్తుంచుకోండి. అదేవిధంగా మొత్తం 233 సీట్లు ఎలక్ట్ చేయబడతారు, ఒక 12 అయితే నామినేట్ చేయబడతారండి. సో మొత్తము 245 ప్రజెంట్ రాజ్యసభ కెపాసిటీ మీ అందరికీ తెలిసింది. ఓకేనండి, సో చాలా చాలా ఇంపార్టెంట్. చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సెక్రటరీ జనరల్ స్టాటిక్ పార్ట్లో అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది ఇది సార్ అంటే సో ఒక ముగ్గురిని సో ఆప్ ఎంపీలు ఎవరైతే ఉంటారో వాటిని రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది, వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వేలానికి తొలి పోస్టల్ స్టాంప్. సో ఒక పోస్టల్ స్టాంప్ అనేది న్యూస్లోకి రావడం జరిగిందండి. సో బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి ఇది. సో బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి ఒక పోస్టల్ స్టాంప్ ఇది. సో ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి పోస్టల్ స్టాంప్ అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. సో 180 ఏళ్ల నాటి పోస్టల్ స్టాంపు సో దీనికి వేలానికి రావడం జరిగిందండి. దగ్గరికి 20 కోట్ల వరకు సో ఇది వేలంలో అమ్ముడుపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇది 1850 మే 2 నాటి సో తేదీ యొక్క స్టాంప్ పైన ఉంది అని చెప్పేసి చెప్తున్నారండి. సో 1850 మే 2 నాటి తేదీ ఉందని ఈ యొక్క స్టాంప్ మీద. ఈ స్టాంపుని సో పెన్నీ బ్లాక్ స్టాంప్గా పిలుస్తూ ఉంటారు. సో గుర్తుంచుకోండి, జస్ట్ ఆ టర్మ్ గుర్తుంచుకోండి, ఆ వర్డ్ గుర్తుంచుకోండి. ఏంటంటే అది పెన్నీ బ్లాక్ స్టాంప్. సో ఇటీవల కాలం వార్తల్లోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించింది అడుగుతారు, యూకే గుర్తుంచుకోండి. సో దాన్ని ఎప్పుడు సార్ మొట్టమొదటిసారిగా ఇచ్చేశారు అంటే 1850 మే 2వ తారీఖు. సో అప్పటి నుంచే ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది బాగా మెరుగుపడిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మెయిన్గా గుర్తుంచుకున్న టర్మ్ పెన్నీ బ్లాక్ స్టాంప్, యూకే గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఒకటి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనకి సీ డ్రాగన్ 24 అంటే 2024 అండి. 24 అంటే 2024 అంటే ఈ సంవత్సరంలో సో జరిగిందండి. సో సీ డ్రాగన్ సో మనకి ఇది ఒక మ్యారీటైమ్ సో ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. దీన్ని ప్రధానంగా అమెరికా వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారండి. సో మొత్తం దగ్గరగా కొన్ని దేశాలు కలిపండి. సో దగ్గరగా కొన్ని దేశాలు, సో ఇండియా, సో మనకి సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, సో ఇవన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. బట్ ముందు లీడ్ని నడిపించేది మాత్రం అమెరికానే. సో గుర్తుంచుకోండి, ఇది 4th ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది స్టార్టింగ్లో 2014 నుంచి ఈ యొక్క మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఎన్నో ఎడిషన్ సార్ అంటే సో 4th ఎడిషన్ అండి. 2024లో జరిగింది 4th ఎడిషన్. సో యూఎస్ఏలో కండక్ట్ చేయడం జరిగింది. అంటే యూఎస్ వారు లీడ్ తీసుకొని చేయడం జరిగిందండి. సో మొత్తం జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఇండియా, కెనడా దీంట్లో ప్రధానంగా పార్టిసిపేట్ చేసినటువంటి దేశాలు. అయితే సో ఇక్కడ ఏంటి సార్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బాగా గుర్తుంచుకోవాల్సిందంటే జనరల్గా అండి సో మనకి సీ డ్రాగన్ 24 సో ఎక్సర్సైజ్ ఏ కంట్రీ లీడ్ తీసుకుందంటే అమెరికా. లేదా దాంట్లో ఏ దేశాలు ప్రధానంగా పాత్ర పోషించాయంటే సో మనకి జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఇండియా, కెనడా. సో ఇలా కాకుండా ఈ యొక్క ఎక్సర్సైజ్లో భారతదేశం నుంచి ఏ ఎయిర్ క్రాఫ్ట్ సో మనకి దాంట్లో పార్టిసిపేట్ చేసిందని అడుగుతారండి. అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది P-8I అని చెప్పేసి అంటామండి. సో ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ అండి. సో సముద్రాల మీద నిగు కాస్తూ ఉంటుందన్నమాట. ఇది మన భారతదేశం నుంచి మనం పార్టిసిపేట్ చేసామండి, మన భారతదేశం నుంచి. మరి అట్లా ప్రతి దేశం నుంచి కూడా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లు వస్తాయి కదా. సో అవేంటి సార్ అంటే దీన్ని మనం యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. మన భారతదేశం నుంచి అయితే మాత్రం P-8I అని చెప్పేసి అంటామండి. సో ఒక ఎయిర్ క్రాఫ్ట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో గస్తీ కాస్తూ ఉంటుందండి. సో సముద్ర ఏదో మ్యారిటైమ్కి సంబంధించినటువంటి సో ఏమైనా సబ్మెరైన్స్ ఏమైనా ఇల్లీగల్గా ఆ సముద్ర జలాల్లోకి వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి గస్తీ కాస్తూ ఉంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్. ఇది మన భారతదేశం నుంచి రిప్రజెంట్ చేసింది. అలా సో సౌత్ కొరియా నుంచి P-3C అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్, అదేవిధంగా జపాన్ నుంచి సో PI అనేది ఒకటి, అదేవిధంగా USA నుంచి P-8A అనే ఎయిర్ క్రాఫ్ట్ పార్టిసిపేట్ చేసినాయి. సో ప్రధానంగా మన ఇండియాది బాగా గుర్తుంచుకోండి. సో ఇవి ఆప్షన్స్, ఇవి గుర్తుంచుకున్నా మంచిదే, ఇబ్బంది ఏం లేదు. ఓకేనండి. సో ఎందుకైనా మంచిది, అమెరికా వాళ్ళు లీడ్ చేశారు కాబట్టి P-8A అదొకటి గుర్తుంచుకోండి. మనదైతే P-8I. ఓకేనండి. ఇట్ ఈస్ ఎ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ దాని ఇట్ ఈస్ ఆల్సో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అని కూడా అంటామన్నమాట.
ఓకేనండి, గుర్తుంచుకోండి. సి డ్రాగన్ 24, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆకాష్ NG పరీక్ష విజయవంతం. సో ఒక క్షిపణి అండి, ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. ఒక మిజైల్ని మనం ఒక దాన్ని ఏదైతే ఒడిషా నుంచి ప్రయోగించడం జరిగింది, అది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగిందండి. సో అందువల్ల వార్తల్లోకి రావడం జరిగింది. రేపు మనకి ఎగ్జామ్లో ఆకాష్ NG అనేది సో ఎటువంటి రేంజ్ మిజైల్ సార్ అంటే ఇట్ ఈజ్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి షార్ట్ రేంజ్ మనం చూసినట్లయితే ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితేనండి, మన జరిగినటువంటి ఏదైతే SI మెయిన్స్ ఎగ్జామ్ కానివ్వండి, సో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కానివ్వండి, సో మనకి అగ్ని గురించి అడిగారండి. సో అగ్ని గురించి ఇచ్చి అది ఏ రకమైన మిజైల్, సర్ఫేస్ టు ఎయిరా, ఎయిర్ టు సర్ఫేస్ ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. లేకపోతే లాంగ్ రేంజా, మీడియం రేంజా, షార్ట్ రేంజా ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇట్ ఈజ్ ఏ షార్ట్ రేంజ్ మిజైల్, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ గుర్తుంచుకోండి, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. ఓకేనండి. సో అదేవిధంగా దీన్ని ఎవరు సార్ ఈ యొక్క ఆకాష్ NGని ఎవరు సార్ దీన్ని డెవలప్ చేశారు అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ గుర్తుంచుకోండి. 80 కిలోమీటర్లు ఉన్నటువంటి లక్ష్యాలను ఇది ఛేదించగలదు గుర్తుంచుకోండి. 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇది ఛేదించగలదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు మీకు ఎగ్జాంపుల్ అక్కడ 100 కిలోమీటర్స్ సో మనకి దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలదు అని చెప్పేసి అంటారు. నో అంటే శత్రువులు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే వాటిని డెస్ట్రాయ్ చేయగలదు అనమాట ఈ క్షిపణి. సో దాన్ని గుర్తుంచుకోండి. ఎవరు సార్ మ్యానుఫ్యాక్చర్ చేశారంటే భారత్ డైనమిక్ లిమిటెడ్ వాళ్ళు చేయటం జరిగింది. సో ఒడిషాలో ఉన్నటువంటి చాందీపూర్లో సో నిన్న ప్రయోగించడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవడం జరిగింది గుర్తుంచుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి. సో ఈ చెక్ లిస్ట్ చూసినట్లయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF అని షార్ట్ ఫామ్లో అంటారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో దీన్ని 1971లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఎగ్జామ్లో కూడా స్టాటిక్ పార్ట్ కింద దీన్ని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అదేవిధంగా 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 సో ప్రజెంట్ జరుగుతూ ఉందండి. సో మరి దానికి సంబంధించి 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సో దీని యొక్క ఇతివృత్తం ఏంటి సార్ అంటే రీబిల్డింగ్ ట్రస్ట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో రీబిల్డింగ్ ట్రస్ట్తో యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరంని కండక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రధాన కేంద్రాలయం ఎక్కడ ఉంటుంది సార్ అంటే స్విట్జర్లాండ్లోని. సో చాలా చాలా గుర్తుంచుకోండి అండి. సో స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి కొలోగ్నీలో గుర్తుంచుకోండి. చాలామంది స్విట్జర్లాండ్ అనగానే సో దావోస్ అని లేకపోతే స్విట్జర్లాండ్ అనగానే మీకు మరొక పేర్లు గుర్తొస్తూ ఉంటాయండి, జెనీవా అని చెప్పేసి అనుకుంటారు. నో, స్విట్జర్లాండ్లో ఎక్కడంటే కొలోగ్నీ గుర్తుంచుకోండి, అక్కడ దీని యొక్క ప్రధాన కేంద్రం ఉంటుంది. సో అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క చైర్మన్ సో ప్రస్తుతం ఎవరు అంటే సో ఇతను క్లాస్ స్క్వాబ్ అని చెప్పేసి అంటాం. ఇతను జర్మనీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సార్ అసలు ఏంటి సార్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే అసలు మామూలుగా అసలు ఏం చేస్తారు సార్, చాలామందికి ఒక డౌట్ వస్తుందండి. సింపుల్గా ఏం లేదండి. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే సో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలకు సొల్యూషన్స్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ఒక వేదిక అంటూ కావాలి కదా, ఆ వేదిక ఉండాలి అని చెప్పేసి క్లాస్ స్క్వాబ్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. ఇక్కడ వివిధ దేశాల నుంచి ప్రముఖులకు సో కొంత ఇన్విటేషన్ వెళ్తూ ఉంటుందండి. అంటే మీ యొక్క దేశంలో ఈ అంశం మీద మీరు ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటా ఉన్నారు, సో మీ దేశంలో ఈ సమస్య ఉంది కదా, ఈ సమస్యను మీరు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు, ఏ విధంగా అధిగమిస్తారు, ఒకవేళ అధిగమిస్తే మీరు ఏ విధంగా వాటిని అచీవ్ చేశారు అని ఒక నాలెడ్జ్ షేరింగ్ లాగా ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ కూర్చొని చర్చలు జరుగుతూ ఉంటాయి. సో ఇలా చర్చించుకున్నప్పుడు ఇదిగోండి మా దేశంలో సునామీలు వస్తే మేము ఇలా చేస్తాము, ఇలా చేయటం వల్ల సునామీ వచ్చినప్పుడు ఏదైతే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ తగ్గిందని ఒక కంట్రీ వాళ్ళు చెప్తారు. సో అదే ప్లాన్ని వేరే దేశం వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే నాలెడ్జ్ షేరింగ్ కదా. సో అలా ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి ఏవే సమస్యలు ఉన్నాయో వాటికి ఏ సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఏంటి అని ఒక కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి అదే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి అంటారు. ఓకేనండి. సో అనేక అంశాల మీద ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. సో దాని ప్రస్తుత చైర్మన్ అండ్ ఫౌండర్ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫౌండర్ కూడా క్లాస్ స్క్వాబ్ గుర్తుంచుకోండి, జర్మనీ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. చాలా ఎగ్జామ్లో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు, దాని ఫౌండర్ ఎవరు, దాని హెడ్ క్వార్టర్ ఎవరు అలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఓకేనా. ప్రజెంట్ అయితే మాత్రం 54 వరల్డ్ ఎకనామిక్ ఫోరం థీమ్ రీబిల్డింగ్ ట్రస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. కరెంట్ అఫైర్స్లో ఈ పాయింట్ మనకు కవర్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఇన్ విచ్ సిటీ ఆఫ్ శ్రీలంక ఈజ్ ద న్యూ IIT Madras campus said to be established?
సో ఇటీవల కాలంలో ఐఐటి మెడ్రాస్ ఒక క్యాంపస్ని శ్రీలంకలోని సో ఏ సిటీలో సో ఏర్పాటు చేశారు అని చెప్పేసి అంటా ఉన్నారు. మీ అందరికీ తెలిసింది ఐఐటి మెడ్రాస్ అనగానే ఫస్ట్ మనకి టాంజానియా దేశంలోని జాంజిబార్ ద్వీపంలో ఏర్పాటు చేశారు. ఐఐటి మెడ్రాస్ వాళ్ళ యొక్క రెండవ క్యాంపస్ శ్రీలంకలో ఉన్నటువంటి ఒక సిటీ అండి. సో అదే మనకి సో క్యాండీ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే అది సో మనకి క్యాండీ అని చెప్పేసి అంటాం. సో ఇక క్యాండీ సిటీలో సో దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. రైట్. సో ఇవ్వండి సో మనకి జనవరి 13వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్. సో ఎక్కడ కూడా ఏదైతే మీరు నోట్స్ రాసుకుంటా ఉన్నారో, ఏదైతే మీరు పీడిఎఫ్లు ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో ఆ చైన్కి ఎక్కడ బ్రేక్ ఇవ్వద్దు. సో దయచేసి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇవన్నీ కూడా మీకు రాబోయే ఏ ఎగ్జామ్ రాసినా సరే ఉపయోగపడుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.